హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య లక్కు. సో నేనేంటో ఇలా శారీస్ ముందేసుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? సో నా దగ్గర ఉన్న పట్టు శారీస్ అండ్ అలాగే ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్స్ అన్ని మీకు చూపించేద్దామని చెప్పేసి నేనైతే కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చూపిస్తున్న ఫస్ట్ శారీ, సో ఇది వచ్చి నా ఎంగేజ్మెంట్ శారీ. చూసారు కదా, ఇది వచ్చి ఎల్లో కలర్ అండ్ బార్డర్ వచ్చి సిల్వర్ కలర్ వచ్చింది. అండ్ ఈ శారీకి అయితే నేను కుచ్చులు కూడా చేయించాను, చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇలా నేను ఎల్లో అండ్ సిల్వర్ కాంబినేషన్ లో ఇలా చిన్న కాసులు వేయించి శారీకి అంతా కుచ్చులు చేయించాను అనమాట. బ్యూటిఫుల్ గా ఉందో. సో ఇప్పుడు నేను ఈ శారీకి చేయించిన మగ్గం వర్క్ బ్లౌజ్ ని చూపిస్తాను. ఇది నా మగ్గం వర్క్ బ్లౌజ్, నేను ఈ శారీకి చేయించుకునింది. సో ఇప్పుడు నేను మీకు దీన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని నెక్ డిజైన్ ఇది. సో నేనైతే ఇది ఎల్లో అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉంది కాబట్టి సో మొత్తం కాసులతో చేయించుదాం అని చెప్పి సో నెక్ పార్ట్ అంతా ఇలా కాసులతో డిజైన్ చేయించుకున్నాను. సో అదే రీజన్ అనమాట ఇలా శారీ కుచ్చులు కూడా కాసులు వేయించుకోవడానికి. అండ్ సో మీరు బ్లౌజ్ హ్యాండ్ చూసినట్టయితే సో మరీ కాసులు ఒక్కటే వేయించుకుంటే మళ్ళీ ఇక్కడ అప్పర్ పార్ట్ మనకి డల్ అయిపోతుంది అని చెప్పి ఇలా చిన్న లక్ష్మీదేవి డాలర్ని సెట్ చేయించుకున్నాను. సో యాక్చువల్లీ ఇది మొత్తం కంప్లీట్ కస్టమైజ్ లాగా అనమాట. సో నేను ఎలా అడిగితే అలా నాకు డిజైన్ చేసి ఇచ్చారు. సో మీకు నేను ఆ డిస్క్రిప్షన్లో ఎవరి దగ్గర వర్క్ చేయించుకున్నానో ఆ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తాను. సో మీరు కూడా చూడొచ్చు. సో దిస్ ఈజ్ మై ఎంగేజ్మెంట్ బ్లౌజ్. సో ఎంగేజ్మెంట్ కోసం నేనైతే ఈ బ్లౌజ్ని ఇలా డిజైన్ చేయించుకున్నాను. సో నేను మీకు తర్వాత కూడా నెక్స్ట్ చాలా బ్లౌజెస్ చూపిస్తాను. వీటిలో మీకు ఏదైతే నచ్చిందో అది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫ్రంట్ పార్ట్ చూసేద్దాము. సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ ఎలా అయితే ఉందో సో ఫ్రంట్ కూడా అలాగే చేయించుకున్నాను నేను. సో చూసారు కదా, ఫ్రంట్ కూడా సేమ్ అలాగే డిజైన్ చేయించుకున్నాను. అండ్ ఇక్కడ మీరు డీటెయిల్గా చూడొచ్చు. కుందన్స్ అండ్ స్టోన్స్ వచ్చి ఒక 3 to 4 లైన్స్ అండ్ ఆఫ్టర్ దట్ ఒక స్ప్రింగ్లో లీఫ్ డిజైన్ చేయించాను. అండ్ అలాగే ఒక చిన్న ఫ్లవర్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లవర్కి ఇన్ బిట్వీన్ ఒక కాస్ని యాడ్ చేయించాను. సో ఇప్పుడు నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో దిస్ ఇస్ మై సెకండ్ శారీ. సో ఇప్పుడు ఈ శారీ ఎలా ఉంది అండ్ ఈ బ్లౌజ్ డీటెయిలింగ్ చూసేద్దాం. సో ఫస్ట్ నేను మీకు శారీ డీటెయిలింగ్ చూపిస్తాను. సో చూసారు కదా, ఇది వచ్చి వైలెట్ కలర్ వస్తుంది శారీ మొత్తం అండ్ బార్డర్ వచ్చి గ్రీన్ వచ్చింది. సో నేను కంప్లీట్గా ఓపెన్ చేస్తాను. సో ఇలా అనమాట. సో మనకి శారీ మొత్తం వైలెట్, సో దాని మీద బ్లూ కలర్ అండ్ గ్రీన్ ప్రింటెడ్ ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ ఈ శారీకి కూడా నేను పళ్ళు చేయించాను. సో మీరు ఇక్కడ చూసేయచ్చు దాన్ని. సో చూసారు కదా, ఈ శారీకి అయితే ఇలా సింపుల్గా ఒక కుచ్చులు చేయించుకున్నాను. ఎందుకంటే సో ఇది మొత్తం ఫ్లవర్స్ తోటి ఉంది కాబట్టి సో నేను కూడా ఒక చిన్న బాల్ అండ్ అలాగే ఒక ఫ్లవర్ వేయించుకుని థ్రెడ్స్ తోటి కుచ్చులు చేయించాను. సో ఇప్పుడు మనం బ్లౌజ్ చూద్దాం. సో దీనికి నేను మగ్గం వర్క్ ఎలా చేయించాను ఏంటి అనేది బ్లౌజ్ చూద్దాం. సో ఇది బ్లౌజ్. సో మనకి బార్డర్ అండ్ పళ్ళు ఇవి రెండు గ్రీన్ కలర్లో ఉన్నాయి కాబట్టి సో గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. సో నేను మీకు ఫస్ట్ నెక్ పార్ట్ అనేది చూపిస్తాను. సో ఇది నెక్ పార్ట్. సో మనకి శారీలో ఎలా అయితే ఫ్లవర్స్ వచ్చున్నాయో సో నేను కూడా అదే కాంబినేషన్లో ముడి కుట్టు చేయించి ఫ్లవర్స్ చేయించుకున్నాను. సో మొత్తం ఫ్లవర్స్ ఫాలోడ్ బై లీవ్స్. సో నేనైతే ఎలా ప్లాన్ చేసుకుంటానంటే వర్క్స్ ప్రతి బ్లౌజ్కి నేను ఏదైతే మగ్గం వర్క్ చేయిస్తానో సో ఒక్కొక్క బ్లౌజ్లో ఒక్కొక్క స్పెషాలిటీ, లైక్ ఒకటి కాసులు లేకపోతే ఇంకొకటి అంటే నేను మీకు నా బ్లౌజ్ కలెక్షన్స్ అనేవి చూపిస్తే మీకే అర్థమైపోతుంది. సో ఏ బ్లౌజ్ ప్యాటర్న్ అనేది ఇంకో బ్లౌజ్తో మ్యాచ్ అవ్వదు అసలు. సో దీనికైతే ఇలా ముడికుట్టుతో చేయించాను. అండ్ ఇప్పుడు మనం హ్యాండ్స్ చూసేద్దాం. సో
సో ఇది హ్యాండ్స్ అనమాట. సో నేను హ్యాండ్స్కి అయితే స్పెసిఫిక్గా ఏం చేయించలేదు. ఎందుకు అంటే యాక్చువల్లీ మీరు ఇక్కడ చూస్తే కింద చూడండి. సో మనకి శారీకి ఏదైతే బార్డర్ వచ్చిందో సేమ్ అదే హ్యాండ్కి కూడా వచ్చేసింది. సో ఉన్న బార్డర్ని ఎలా హైలైట్ చేద్దామా అని చెప్పి సో ఇలా ముత్యాలతోటి వైట్ కలర్ పూసలతో సో నేను ఈ బార్డర్ని మొత్తం హైలైట్ చేయించుకున్నాను. సో చూడొచ్చు మీరు ఈ మ్యాంగోస్ అండ్ ఈ సెంటర్లో ఉన్న ఫ్లవర్ని నేను ఇలా హైలైట్ చేయించాను. అండ్ సో హ్యాండ్కి అయితే స్పెసిఫిక్గా ఏం ప్యాటర్న్ చేయించలేదని చెప్పి ఇలా కింద బీట్స్ అనేవి కుట్టించాను నేను. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి. సో చూసేసారు కదా, ఇది నా సెకండ్ బ్లౌజ్. సో దీనికి ఫ్రంట్ పార్ట్ చూడలేదు కదా మీరు. సో ఫ్రంట్ పార్ట్ అనేది మోస్ట్లీ నేను బ్యాక్ ఎలా అయితే చేయిస్తానో సో ఫ్రంట్ కూడా ఆల్మోస్ట్ అన్ని అదే ప్యాటర్న్ లో ఉంటుంది. మనం సెకండ్ శారీ చూస్తాం కదా, అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ శారీ చూద్దాం. సో ఇది నా థర్డ్ శారీ. సో ఈ శారీకి కూడా ఒక చిన్న స్పెషాలిటీ ఉంది. సో ఏంటి అంటే లైక్ పెళ్ళికి ముహూర్తం పెట్టేసుకున్న తర్వాత ఆ రోజే ఒక శారీ తీసేసుకోవాలి అని చెప్పి చెప్పారు మా అత్తయ్య వాళ్ళు. సో అందుకని చెప్పి ముహూర్తం పెట్టుకొని వచ్చిన తర్వాత సో మా మమ్మీ మేము వెళ్ళి ఈ శారీ తీసుకున్నాం అనమాట. సో దీనైతే నేను పెద్దగా మెయిన్ ఫంక్షన్స్కి అట్లా ఏం యూజ్ చేయలేదు, కానీ ఒక చిన్న ఫంక్షన్కి ఐ థింక్ వ్రతానికి యూజ్ చేశాను ఈ శారీని. సో వ్రతంలో నేను ఈ శారీ కట్టుకున్నాను. ఆ పిక్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇది కంప్లీట్ శారీ. యాక్చువల్లీ పట్టు శారీయే, బట్ ఇది మనకి చూడడానికి పట్టు శారీలా అనిపించదు. ఇది ఫ్యాన్సీ శారీలా ఉంటుంది, మనకి ఫ్యాన్సీ పట్టు ఇది. సో అండ్ ఇది వచ్చి పళ్ళు పింక్ కలర్ వచ్చింది. అండ్ సో ఈ శారీకి కూడా నేను కుచ్చులు చేయించాను. సో చూసాను కదా, ఈ గ్రీన్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో కుచ్చులు చేయించాను. సో యాక్చువల్లీ దీనికి పింక్ కూడా యూజ్ చేయొచ్చు. పింక్ యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి పళ్ళు కూడా పింక్ ఉంది కాబట్టి సో మిక్స్ అయిపోతుంది అన్న పాయింట్ లో నేను యూజ్ చేయలేదు. ఇప్పుడు మనం బ్లౌజ్ చూసేద్దాం. శారీ చూస్తే శారీలో మనకి ఫ్లవర్స్ కానీ లేకపోతే ఇంకా వేరే ప్యాటర్న్స్ కానీ అలా ఏం లేదు. ఇది జస్ట్ మనకి కాపర్ జరీలో ఉంది. అండ్ కింద మీరు బార్డర్లో చూసుకుంటే మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ విత్ సిల్వర్ అండ్ కాపర్ జరీ ఉంది. సో అందుకని చెప్పి నేనైతే బ్లౌజ్లో బోత్ సిల్వర్ అండ్ కాపర్, మీరు చూస్తే ఇక్కడ డీటెయిలింగ్లో సిల్వర్ అండ్ కాపర్ స్ప్రింగ్ని యూజ్ చేశాను. సో నేను ఇట్లా చెప్పి నాకు ఈ కలర్స్ తోటే ఈ కాంబినేషన్స్ తోటే చేయండి అని చెప్పి నేను ఇలా చేయించుకున్నాను. సో నార్మల్గా అన్ని బ్లౌజెస్ లాగా రౌండ్ నెక్ అండ్ వీ నెక్ కాకుండా దీనికి బ్యాక్ ఇలా ఓపెన్ పెట్టించుకుని పైన ఇలా ఫ్లవర్స్ సెట్ చేయించుకున్నాను నేను. అండ్ హ్యాండ్స్ అయితే జస్ట్ మీరు చూస్తే ప్లెయిన్ వచ్చింది. సో ప్లెయిన్ వచ్చింది కాబట్టి దీనికి కింద బేస్ వరకు నేను హైలైట్ చేయించుకుని సేమ్ మనకి నెక్కి అయితే ఏదైతే ప్యాటర్న్ వచ్చిందో అదే ప్యాటర్న్ని హ్యాండ్స్కి చేయించుకుని అండ్ అలాగే మధ్య మధ్యలో ఫ్లవర్స్ యాడ్ చేయించుకున్నాను. సో ఇది జస్ట్ ఒక సింపుల్ డిజైన్ అని అనుకోవచ్చు మీరు. సో ఇది నెక్స్ట్ శారీ. అండ్ ఈ కలర్ మీరు చూస్తే మీకు అనిపిస్తుంది ఎవర్ గ్రీన్ కాంబినేషన్, మనకి మ్యాంగో ఎల్లో అండ్ పింక్ కలర్. సో నాకు కూడా చాలా అంటే చాలా ఫేవరెట్ ఈ కలర్. మీరు కానీ నా ప్రీవియస్ బ్లాగ్ లైక్ నా పెళ్లి శారీ పట్టు శారీ షాపింగ్ బ్లాగ్ కానీ మీరు చూస్తుంటే మీరు ఈ శారీని ఐడెంటిఫై చేస్తుంటారు. సో నేను మీకు అక్కడ చూపించాను నేను లైక్ కొన్ని పట్టు శారీస్కి వర్క్ వాళ్ళే ఇచ్చేసారు అని చెప్పి. సో దిస్ ఈస్ వన్ అమాంగ్ దెమ్. సో ఈ శారీ మేము పర్చేస్ చేసినప్పుడే ఈ బ్లౌజ్కి వర్క్ అనేది ఆల్రెడీ వచ్చేసి ఉంది. సో దీంట్లో స్పెసిఫిక్గా నేను చేయించుకునేది అంటూ ఏం లేదు, బట్ ఇది కూడా చాలా బాగా లైక్ సింపుల్గా నీట్గా చాలా బాగుంది వర్క్. సో పింక్ అండ్ ఎల్లో స్టోన్స్ తోటి మనకి శారీతో మ్యాచ్ అయ్యేలాగా వాళ్ళు వర్క్ ఫిట్ చేశారు. సో పట్టు శారీ అలాంగ్ విత్ దిస్ ఈ టైప్ ఆఫ్ వర్క్ అనేది మనకి సో నాకైతే వాళ్ళు చెప్పిన ప్రైస్ చాలా అంటే చాలా రీజనబుల్. సో ఆ వ్లాగ్ కానీ మీలో ఎవరైనా మిస్ అయి ఉంటే సో వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను, మీరు వెళ్ళి ఆ వ్లాగ్ చూసేయండి. చూస్తే హ్యాండ్కి అయితే ఒక చిన్న ఫ్లవర్ అనేది సెంటర్ పార్ట్లో పెట్టారనమాట. సో ఈ ఫ్లవర్ మనకి శారీలో ఉంది. సో అందుకని చెప్పి ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్ని వాళ్ళు ఇక్కడ ఫిక్స్ చేశారు. సో ఇది మన నెక్స్ట్ శారీ. అండ్ ఇది కూడా లైక్
మోస్ట్ పీపుల్ లైక్ చేసే కాంబినేషన్ ఇది, గ్రీన్ అండ్ రెడ్. సో ఫస్ట్ అయితే మనం శారీ డీటెయిలింగ్ చూసేద్దాము. సో మొత్తం పీకాక్స్ వచ్చి అండ్ మొత్తం సిల్వర్ కలర్ జెర్రీ వచ్చింది, సిల్వర్ జెర్రీ. నేను ఈ బ్లౌజ్ చూపిస్తాను. సో దీనైతే నేను కంప్లీట్ కస్టమైజ్ చేయించుకున్నాను. సో ఇది బ్లౌజ్. ఇట్లా ఫస్ట్ హ్యాండ్ చూపిస్తాను. సో చూసారు కదా. సో మీరు ఇక్కడ శారీలో చూస్తే, ఇక్కడ చూపించు, శారీలో చూస్తే మనకైతే పికాక్ ఉంది కదా. సో ఈ పికాక్ అనేది ఏ ప్యాటర్న్లో అయితే ఉందో సేమ్ నాకు ఇలాగే కావాలి, ఆల్వేస్ సమ్వాట్ సిమిలర్ టు దిస్ కావాలి అని చెప్పి అడిగాను నేను. సో దానికోసం అని వాళ్ళు నాకు ఇలా ఈ పికాక్ ప్యాటర్న్ వేశారు. సో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. లైక్ ఐ వాస్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ ద అవుట్పుట్. సో అండ్ పైన ఈ ఫ్లవర్స్ వచ్చి మనకి బార్డర్లో ఫ్లవర్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పి ఫ్లవర్స్ చేయించాను. అండ్ హ్యాండ్ అయితే ఫుల్ కంప్లీట్ హెవీ వర్క్ వచ్చేసింది. సో శారీ ఎలా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనం వర్క్ చేయించుకుంటాం కాబట్టి, సో ఇక్కడ సిల్వర్ అండ్ కాపర్ కాంబినేషన్ ఉంది కాబట్టి, సో ఆ ప్యాటర్న్లో నేను ఇలా సింపుల్గా నెక్కి వర్క్ అనేది చేయించుకున్నాను. మోస్ట్ స్పెషల్ ఇంపార్టెంట్ శారీ అండ్ ఇది వచ్చి నా పెళ్లి శారీ. సో ఫస్ట్ శారీ చూసేద్దాం. సో బేసిక్గా మా సైడ్ అయితే పెళ్లికి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ అనేది మ్యాండేటరీ ఉంటుంది. సో నేనేంటంటే రెగ్యులర్గా వైట్ కాకుండా కొంచెం ఇలా గోల్డ్ షేడ్లో పెళ్లికి శారీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ బార్డర్ వచ్చి ఆ యూజువల్ రెడ్. సో మీరు చూడొచ్చు ఇక్కడ. సో నా పెళ్లి శారీ బ్లౌజ్ నేను ఎలా డిజైన్ చేయించుకున్నానో చూసేద్దామా. సో ఇది నా బ్లౌజ్. సో దీనికి కూడా నేను మెయిన్ హ్యాండ్సే మోస్ట్ బాగా కాన్సన్ట్రేట్ చేసి డిజైన్ చేయించుకున్నాను. సో నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ చూపించేస్తాను. సో ఇది చూడంగానే మీరు ఏం గెస్ట్ చేశారో నాకు కమెంట్ చేయండి. సో డీటెయిలింగ్ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈజ్ మై లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ వచ్చి ఇది. చూసారు కదా. సో ఇది వచ్చి పెళ్లి కొడుకు అండ్ ఇది వచ్చి పెళ్లి కూతురు. సో నేను పెళ్లి బ్లౌజ్ కదా కొంచెం స్పెషల్గా అండ్ డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి ఇలా డిజైన్ చేయించుకున్నాను. సో మీరు డీటెయిల్గా చూస్తే ఇక్కడ అర్థమవుతుంది. చూసారు. సో ఇది వచ్చి అబ్బాయి. సో అబ్బాయి పెళ్లి కొడుకు మహారాజు అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే ఇది వచ్చి అమ్మాయి పెళ్లి కూతురు. సో ఇలా నేను 2 హ్యాండ్స్కి, ఒక హ్యాండ్కి పెళ్లి కొడుకుని, ఒక హ్యాండ్కి పెళ్లి కూతురు. సో ఈ కాన్సెప్ట్లో నేను ఈ బ్లౌజ్ని ఇలా డిజైన్ చేయించుకున్నాను. సో హ్యాండ్స్ చూసేసారు కదా. ఇప్పుడు మనం నెక్ పార్ట్ చూద్దాము. సో చూసారు కదా, ఇది నెక్ కూడా సేమ్ అంతే స్ప్రింగ్ వర్క్ అండ్ కట్ వర్క్తో ఇలా డిజైన్ చేయించుకున్నాను. నెక్ ప్యాటర్న్ ఇలా సింపుల్గా చేయించుకోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే, నేను పెళ్లిలో ఈ శారీ టై చేసుకున్నప్పుడు లైక్ వెనకాల ఓనీ కూడా వేసుకున్నాను. సో మోస్ట్లీ ఆ టైంలో మనకి కొంచెం కంఫర్ట్ ఉండడం కోసం అని చెప్పి నేను ఇట్లా సింపుల్గా చేయించుకున్నాను నెక్ పార్ట్ అనేది. సో చూసారు కదా, ఇవి నా దగ్గర ఉన్న పట్టు శారీస్ అండ్ అలాగే నేను స్పెసిఫిక్గా డిజైన్ చేసుకున్న బ్లౌజ్ డిజైన్స్. సో వీటిల్లో మీకు ఏ శారీ నచ్చింది అండ్ ఏ బ్లౌజ్ డిజైన్ నచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. సో నా మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ అని మీరు చూసేసారు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.